వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో సర్క్యులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్కి ఇంట్రడక్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే క్రియేట్ ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా? క్రియేట్ ఫంక్షన్ మీకు ఒక నోడ్కి డేటా టైప్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చూసాం. ఒక నోడ్ క్రియేషన్కి స్టేట్మెంట్స్ కూడా చూసాం. ఫస్ట్ టైం లిస్ట్ ఈజ్ ఎంటీ, రైటే కదా. లిస్ట్ ఎంటీ అని ఎట్లా చెప్తారు? హెడ్లో నల్లు ఉండాలా, టైల్లో నల్లు ఉండాలా, ఉంటే లిస్ట్ ఈజ్ ఎంటీ, రైట్? సో ఆ కండిషన్ని మనం ఏమని రాసుకోవచ్చో ఒకసారి చూడండి. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ కావాలంటే రాయండి. దెన్ ఒక నోడ్ క్రియేషన్ జరిగింటుంది కదమ్మా, ఆ నోడే ఈ కొత్త నోడ్ అనుకోండి. డేటాని మనమే ఎంటర్ చేసేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక 53 అని ఇస్తానా. ప్రీవియస్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ రెండు మనం ఏం చేసేసింటాం, నల్స్. కొత్త నోడ్ దీని అడ్రస్ 100 అనుకుంటే టెంప్ ఎప్పుడు న్యూ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది, అంటే దాంట్లో 100 అని స్టోర్ అయి ఉంటుంది, రైట్? చెక్ చేయండి. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ట్రూ. అప్పుడు హెడ్ కూడా టెయిల్ కూడా దాన్నే పాయింట్ చేయాలా, ఎందుకంటే మనకు ఉన్నది ఒకే ఒక నోడ్ కాబట్టి. అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తారు? నల్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ ఈజ్ ఈక్వల్ టు నల్ కాదు, టెంప్, కొత్త నోడ్. అవునా? అప్పుడు హెడ్లోకి కూడా నాకు ఎంత వచ్చేస్తుంది? 100. టెయిల్లోకి కూడా ఎంత వస్తుంది మనకి? 100. అప్పుడు ఇది దీన్నే పాయింట్ చేస్తూ ఉంటుంది, టెయిల్ కూడా దీన్నే పాయింట్ చేస్తూ ఉంటుంది. అయిపోలేదు, ఇది డబ్లీ లింక్డ్ లిస్ట్, సర్కులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్ కాబట్టి ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, లాస్ట్ నోడ్ మళ్ళీ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, రైటే కదా. అప్పుడు చూడండి, ఇది ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్, లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా. లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్, ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా. ఆ 2 కనెక్షన్స్ మీరు చేయాలా, అప్పుడే అది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఏ కనెక్షన్ అయినా చేయండి. ఈ కనెక్షన్స్ మీకు ఎట్లా నచ్చితే అట్లా రాసుకోండి. చూడండి ఎట్లా రాయొచ్చు. టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. హ్యాపీగా రాసుకోవచ్చు. ఉండేది ఒక్క నోడే కదమ్మా, దాంట్లో అన్నిట్లోకి రావాల్సింది 100 కదా. మీరు ఎట్లా చేసినా కూడా అక్కడికి 100 రావాలా, ఇట్లయినా రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా రాయొచ్చు. ఎందుకో నాకు ఇది నచ్చలేదు, తీసేస్తున్నా. రాయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు చూడండి మా, ఇది నా ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ టెయిల్ని పాయింట్ చేయాల, రైట్? ఫస్ట్ నోడ్ హెడ్ టు ప్రీవియస్, రైటే కదా. ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్, అదే ఇక్కడ నేను రాసుకుంటానమ్మా. హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ అంటే ఎంత? టెయిల్. అప్పుడు ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్లో నాకు టెయిల్ వచ్చేస్తుంది అంటే 100. ఇది ఇక్కడికి పాయింట్ చేస్తూ ఉంటుంది, దాన్ని అదే పాయింట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి మా, ఇది నా లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ దేన్ని పాయింట్ చేయాలా? ఫస్ట్ నోడ్ అంటే హెడ్. అంటే మీరు మళ్ళీ స్టేట్మెంట్ ఏమని రాయొచ్చు? టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ రాయొచ్చు కదా. అవునా? లేదు మాకు ఇంత కష్టం ఎందుకు అంటే ఫస్ట్లో చూపించినాను చూడండి, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ రాసేయండి, ఏం కాదు. ఓకేనా? అప్పుడు టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే 100, మళ్ళీ దీన్నిదే పాయింట్ చేసుకుంటూ ఉంటుంది. అంతే. ఏమైనా డౌట్స్ మా? క్లియరే కదా. ఓకేనా? ఇవి ఎప్పుడు హెడ్ నల్ అయినప్పుడు మన కండిషన్స్. ఒక్కొక్కసారి హెడ్ నల్ అయి ఉండదు కదా, అప్పుడు ఎక్కడికి వస్తుంది మనకి? ఎల్స్ పార్ట్. చూద్దాం అది కూడా. ఓకేనా? ఇప్పటికి నా ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఎట్లుందో చూడండి. హెడ్ లోపల 100, 53, 100. దీని అడ్రస్ కూడా 100. టెయిల్ లోపల కూడా మనకి 100. ఇది నా ఎగ్జిస్టింగ్ లిస్ట్.
మళ్ళీ క్రియేట్ ఫంక్షన్ కాల్ అయింది, ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేస్తే $85 ఫస్ట్ టైం కాబట్టి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ మనకి ఏముంటాయి, నల్స్. అండ్ దీని అడ్రస్ ఒకవేళ 200 అనుకుంటే టెంప్ కూడా కొత్త నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది 200. ఏమైనా డౌట్స్? ఎక్కడి వరకు ఏం డౌట్స్ ఉండవు నాకు తెలిసి, రైటేనా? ఇప్పుడు నీట్గా చూడండి, ఒక నోడ్ని మనం క్రియేట్ చేస్తున్నాం అండ్ ఇది సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ కాబట్టి దీని కనెక్షన్స్ ఇట్లా కూడా ఉంటాయి, రైటేనా? ఇవి లెఫ్ట్ కనెక్షన్స్, ఇవి రైట్ కనెక్షన్స్. క్రియేట్ అన్న ఇన్సర్ట్ అన్న రెండు సేమ్ కదా, కాబట్టి ఫస్ట్ రైట్ కనెక్షన్స్ చేసేయండి, మళ్ళీ లెఫ్ట్ కనెక్షన్స్ చేద్దాం. ఇప్పుడు ఒక నోడ్ని మీరు క్రియేట్ చేస్తే ఇదేనా లాస్ట్ నోడ్ అవుతుంది. లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, రైటే కదా. లాస్ట్ నోడ్ అంటే ప్రెజెంట్ కరెంట్ నోడ్. అప్పుడు ఏం రాసుకోవచ్చు, టెంప్ టు నెక్స్ట్. దేన్ని పాయింట్ చేయాలా, ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ అడ్రస్ దేంట్లో ఉంటుంది, హెడ్ లోపల ఉంటుంది, రైటేనా? అప్పుడు టెంప్ టు నెక్స్ట్లోకి ఫస్ట్ నోడ్ అడ్రస్ 100 వస్తుంది. అప్పుడు ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఫార్వర్డ్ లింక్ కంప్లీటెడ్. బ్యాక్వర్డ్ లింక్, ఇది ఒకవేళ లాస్ట్ నోడ్ అయితే హెడ్ టు ప్రీవియస్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, రైటే కదా. అప్పుడు మీ కనెక్షన్ ఏమని రాస్తారు ఇక్కడ, హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నోడ్ అంటే ఏముంది మన దగ్గర, టెంప్. ఓకేనా? టెయిల్ కాదమ్మా, టెయిల్ ఇంకా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టెయిల్ ఇంకా లాస్ట్ నోడ్ ఏం పాయింట్ చేసిండదు. అప్పుడు ఇక్కడ 100 పోయి టెంపులో ఉన్న 200 వస్తుంది. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుందమ్మా, ఈ బ్యాక్వర్డ్ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకే కదా. రైట్ కనెక్షన్స్ కంప్లీటెడ్. ఇప్పుడు లెఫ్ట్ కనెక్షన్స్ చూద్దాం. ఫార్వర్డ్ కనెక్షన్స్ ఫస్ట్ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టెయిల్ టు నెక్స్ట్ అనుకోవచ్చా, ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు, టెంప్. టెయిల్ టు నెక్స్ట్ అంటే ఇక్కడున్న 100 పోతుంది, టెంప్ అంటే ఎంత వస్తుంది, 200. ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. బ్యాక్వర్డ్ లింక్ టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్, రైటే కదమ్మా. అప్పుడు ఏం రాస్తారు, టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. అప్పుడు ఇక్కడ ఉన్న నల్ పోయి టెయిల్లో ఉన్న 100 అమ్మా, టెయిల్లో ఉన్న 100 వస్తుంది. అప్పుడు ఈ లింక్ మనకి క్రియేట్ అవుతుంది. టెయిల్ ఎప్పుడు లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, అప్పుడు మీరేం రాస్తారు, టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, రైటేనా. అప్పుడు టెయిల్లో ఉన్న 100 పోతుంది, టెంప్లో ఉన్న 200 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. అంతే. కొన్ని ఎక్కువ లింక్స్ అవసరం పడతాయి, అవునా. సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్లోనే కనెక్షన్స్ ఎక్కువ. మళ్ళీ సర్కులర్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి కదా, అవునా. అందుకే కొన్ని లింక్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఈజీనే. మనం ఇంతవరకు చాలా కనెక్షన్స్ చూసినాం, సింగిల్ లింక్ లిస్ట్, డబ్లీ లింక్ లిస్ట్, సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్ కనెక్షన్స్ అనేటివి మీకు ఈజీ అయిపోయి ఉండాలా ఈ పాటికి. నేను చెప్పకపోయినా మీరు చేసేసి ఉండాలా, రైట్. సరే, ఇంకొకటి చూద్దాం. ఇప్పటికీ నా ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. హెడ్ లోపల ఎంత ఉంది మన దగ్గర, 100. ఇక్కడ 200, 53, 200 ఇదొక నోడ్. నెక్స్ట్ 100, 85, 100 2 నోడ్స్ ఉన్నాయి. టెయిల్ లోపల ఎంత ఉంది మన దగ్గర, 200. ఇది నా ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంది, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ 200, ఇక్కడ 100. ఇది నా ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేస్తే ఇక్కడ వచ్చి క్రియేట్ అవ్వాలి, రైటేనా. 85 ఆల్రెడీ అయిపోయిందమ్మా, 80 అనుకోండి.
నల్ మళ్ళీ సేమ్ డూప్లికేట్ నోడ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఏం కాదు. ఇక్కడ 85 ఇక్కడ 85 ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 300 టెంప్ లోపల ఎంత ఉంటుంది మనకి 300. ఫస్ట్ ఒక నోడ్ క్రియేషన్ జరిగింది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఫాల్స్ కదా. అప్పుడు ఎల్ స్పాట్లోకి వస్తుంది. ఎల్ స్పాట్లోకి వచ్చిన తర్వాత రైట్ కనెక్షన్స్. ఫస్ట్ రైట్ కనెక్షన్స్ అంటే ఇది టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్ అడ్రస్ హెడ్లో ఎంత ఉంది మన దగ్గర 100. అప్పుడు ఈ లింక్ క్రియేట్ అవుతుంది, రైటే కదా. నెక్స్ట్ హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే ఇక్కడికి ఎంత వస్తుంది మనకి 300. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, రైటేనా. 200 అనేది పోతుంది. అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అయిపోయింది రైట్ కనెక్షన్స్. లెఫ్ట్ కనెక్షన్స్ టెంప్ టు నెక్స్ట్ టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు ఇక్కడున్న 100 బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది, రైటేనా. నెక్స్ట్ టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్లో ఎంత ఉంది 200. బ్యాక్వర్డ్ లింక్ కూడా క్రియేట్ అవుతుంది. టెయిల్ ఇప్పుడు లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, అప్పుడు ఇక్కడ 200 పోయి టెంప్ తీసుకొస్తుంది, ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇవే కనెక్షన్స్ అమ్మా, సరిపోతాయి. ఓకేనా. ఇంకా ఎన్ని కనెక్షన్స్ చేసినా కూడా హెడ్ లోపల మనకి నల్ ఉండదు, ఎందుకంటే లిస్ట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎల్ స్పాట్ ఒక్కటే మీకు జరుగుతుంది. మీరు ఇట్లా ఎన్ని నోడ్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కనెక్షన్స్ టెయిల్ కూడా మూవ్ అవుతుంది. ఆ కనెక్షన్స్ తప్ప వేరే ఇంకెక్కడా మీకు ఏం జరగదు. కాబట్టి క్రియేట్ ఫంక్షన్కి కాంప్లెక్సిటీ O(1) ఉంటుంది. అంటే ఈ కనెక్షన్స్ తప్ప ఇంకా ఇక్కడ నాకు 100 నోడ్స్ ఉన్నా అవే కనెక్షన్స్ జరుగుతాయి, 2 నోడ్స్ ఉన్నా అవే కనెక్షన్స్ జరుగుతాయి. కాబట్టి కాన్స్టాంట్ టైం పడుతుంది. అందుకే దాని కాంప్లెక్సిటీ మనం ఎంత అనుకుంటానా O(1). క్లియర్ కదా. ఓకేనా. ప్రోగ్రామ్ రాద్దామా. క్రియేట్ ఫంక్షన్కి ఎన్ని వేరియబుల్స్ అవసరం, టెంప్ ఒకటే సరిపోతుంది కదమ్మా. హెడ్ టెయిల్ ఎట్లా మీరేం చేసుకుంటారు, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్గా పెట్టుకుంటారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ని అంతా CH అనే ఒక వేరియబుల్ కావాలి మనకి. వైల్ CH ఇఫ్ CH ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ అగైన్ రిపీట్, మళ్ళీ ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకుంటుంది. డూ యూ వాంట్ టు ఎంటర్ అనేదర్ నోడ్ అని అడుగుతాం, చాలాసార్లు చేసాము ఇవి, రైట్. ఇంకా ఏం డౌట్స్ లేవు, రైట్. ప్రోగ్రామ్ రాద్దాం. రాస్తున్నానమ్మా. క్రియేట్ ఫంక్షన్కి ప్రోగ్రామ్ చూడండి. వాయిడ్ క్రియేట్ మనకి 2 వేరియబుల్స్ అవసరం, రైట్. ఇంట్ CH ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్. నెక్స్ట్ వైల్ CH వైల్ 1 ట్రూ కాబట్టి ఒక నోడ్ క్రియేషన్ చేస్తున్నాం. టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc size of struct node డేటాని ఎంటర్ చేసుకోవాలా. printf \n enter node data. ఇన్పుట్ ఎలా తీసుకుంటారు, scanf. temp to data. Next temp to previous is equal to temp to next is equal to null. న్యూ నోడ్ కదమ్మా. ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ రెండు ఏముంటాయి మనకి, నల్స్. ఫస్ట్ ఒక కొత్త నోడ్ క్రియేట్ అయింది, హెడ్ నల్ ఉందేమో చెక్ చేయండి. నల్ ఉంటే ఈ 3 కనెక్షన్స్, లేకపోతే 4 connections, right. If head is equal to null, begin head is equal to tail is equal to temp. Next head to previous
is equal to tail, tail to next is equal to head, close. Else begin, else part A connections, right? Temp to next is equal to head, head to previous is equal to temp. Next, tail to next is equal to temp, temp to previous is equal to tail. ఇంకా tailని కూడా మార్చాలి కదా, tail is equal to temp, else part close. Do you want to enter another node? Yes or no? Do you want to enter another node? Yes or no? scanf. ఆ ఎస్ఆర్ నోని ఎవరు తీసుకుంటారు? సిహెచ్ అనేది ఇంటీజర్ కదా, పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ సిహెచ్. ఒకవేళ ఎస్ అయితే మళ్ళీ వైల్ లూప్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఒక నోడ్ క్రియేషన్ జరిగి ఈ కనెక్షన్స్ చెక్ చేసుకుంటుంది. ఎట్లా ఒక నోడ్ ఆల్రెడీ అయిపోయింటుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎల్స్ పార్టే మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కాంప్లెక్సిటీ ఆఫ్ 1. ఓకే కదా. నెక్స్ట్ వీడియోలో సర్కులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్ డిస్ప్లే ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.